2025 ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి జరిగిన రోజు ఇది. దీనికి ఒకరోజు ముందు ఢాకాలో కీలక పరిణామం జరిగింది. లష్కర్-ఏ-తోయిబా నేత ఇజార్తో తాత్కాలిక ప్రభుత్వం లీగల్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ భేటీ అయ్యాడు. ఈ భేటీ జరిగిన తర్వాతి రోజే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. ఇక్కడే ఈ కుట్రలో యూనస్ ప్రభుత్వం హస్తంపై అనుమానాలు మొదలయ్యాయి. అనుమానాలతో పాటు బంగ్లాదేశ్ బెండు తీయాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. సింధు ఒప్పందం నిలిపివేసి పాక్కు షాక్ ఇచ్చినట్టే గంగా జలాల ఒప్పందం రద్దు చేసి బంగ్లాదేశ్కు జలక్కివ్వాలని ఈశాన్య రాష్ట్రాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ఏప్రిల్ 21న ఢాకాలో ఏం జరిగింది? యూనస్ సర్కార్కు లష్కరే నేతలతో పనేంటి? గంగా జలాల ఒప్పందం రద్దుకు ఇదే రైట్ టైమా? ఆ ఒప్పందం రద్దుతో బంగ్లాదేశ్కు ఎదురయ్యే సవాళ్ళేంటి? వాచ్ దిస్. పహల్గాం ఉగ్రదాడిలో పాక్తో పాటు బంగ్లా హస్తం ఉందా? యూనస్ సర్కార్కు లష్కరే నేతలతో ఉన్న లింకులేంటి? ఏప్రిల్ 21న ఇజార్ నజ్రుల్ మధ్య చర్చల సీక్రెట్స్ ఏంటి? హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత పవర్లోకి వచ్చిన యూనస్ భారత వ్యతిరేకతే లక్ష్యంగా ఎంతగా చెలరేగిపోతున్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పహల్గాం ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడిన వేళ కూడా అదే చేసినట్టు కనిపిస్తోంది. దాడి జరిగిన మరుసటి రోజే లష్కర్-ఏ-తోయిబా నేత ఇజార్తో తాత్కాలిక ప్రభుత్వంలోని లీగల్ అడ్వైజర్ డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ భేటీ అయ్యాడు. ఢాకాలో ఈ సమావేశం జరిగిందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఉగ్రవాదం విషయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విధానంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇజార్కు బంగ్లాదేశ్ గడ్డ నుంచి ఉగ్రదాడులకు పాల్పడిన చరిత్ర ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే బంగ్లాదేశ్ కు చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ రూమర్ స్కానర్ మాత్రం భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. ఆసిఫ్ నజ్రుల్ ఇజార్ల మధ్య భేటీ ఏప్రిల్ 21న అంటే పహల్గాం దాడికి ఒకరోజు ముందు జరిగిందని పేర్కొంది. పలువురు ఇస్లామిస్టులపై కేసుల ఉపసంహరణ నిమిత్తమై ఈ సమావేశం జరిగిందని వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడి తమ పనేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించుకుంది. అయితే దాడి చేసింది ఆ సంస్థ ముష్కరులే అయినా చేయించింది మాత్రం లష్కర్-ఏ-తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడే ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అని నమ్ముతున్నాయి. ఆహారం, నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కశ్మీర్లో స్థానికుల్ని లష్కర్-ఏ-తోయిబా వాడుకుంటుంది. తన అనుబంధ సంస్థలతోనే ఎక్కువగా దాడులు చేయిస్తూ ఉంటుంది. పాక్లో కొందరికి ఉగ్ర శిక్షణ ఇచ్చి వారిని కశ్మీర్లోని పలు ప్రాంతాలకు పంపుతుంటుంది. వారి ద్వారా స్థానిక యువతుల విద్వేషాన్ని రగిలించి వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉసిగొల్పుతుంది. అదే తరహాలో పహల్గాంలో దాడికి తెగబడ్డ 3 ఉగ్రవాదుల్లో 2 పాకిస్తానీలు, 1 కశ్మీరీ ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కూడా లష్కరీ అనుబంధ సంస్థే. ఇక్కడే బంగ్లాదేశ్ పైన అనుమానాలు మొదలయ్యాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఈశాన్య రాష్ట్రాల నేతలు సరికొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ను కూడా దెబ్బ కొడితే ఓ పనైపోతుందన్నది వారి వాదన. భారత వ్యతిరేకతే లక్ష్యంగా పాకిస్తాన్కు దగ్గర కావడం, లష్కరే నేతలకు ఆశ్రయం ఇవ్వడం వంటి పరిణామాలు ఈశాన్య భారతంలోని కీలక రాజకీయ నేతలు, పార్టీలతో సరికొత్త వాదన తెరపైకి తెచ్చేలా చేశాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాల గురించి అధికారులను అప్రమత్తం చేసినట్లు ఇటీవలే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పహల్గాంలో ఉగ్రదాడి చోటు చేసుకుంది. దానికి ఒకరోజు ముందే లష్కర్ నేతలతో యూనస్ సర్కార్లోని లీగల్ అడ్వైజర్ డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ భేటీ కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత నిషికాంత్ దుబే సంచలన వ్యాఖ్యలు చేశారు. లష్కరీ నేతలతో యూనస్ సర్కారు నిత్యం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఉగ్రవాద చొరబాట్లను ఆపడానికి భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో మరింత భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఈ క్రమంలోనే 1996లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని తప్పుపట్టారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసినట్లే బంగ్లాదేశ్తో చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలనేది దుబే డిమాండ్. మరోవైపు తీస్తా ఒప్పందంపై అస్సాం సీఎం రియాక్ట్ అయ్యారు. బీహార్, పశ్చిమ బెంగాల్ సీఎంలు నితీష్ కుమార్, మమతా బెనర్జీ కూడా తీస్తా జల ఒప్పందాన్ని వ్యతిరేకించారని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. దీంతో పాటు బ్రహ్మపుత్ర నది నీటిని బంగ్లాదేశ్లోకి వెళ్లడానికి నిరాకరించారు. ఎంతకాలం పాములకు నీళ్లందిస్తాం, వాటిని అణచివేయాల్సిన సమయం ఆసన్నమైందని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. భారత్ మొత్తం ప్రధాని మోడీ, అమిత్ షాపై నమ్మకం పెట్టుకున్నాయి. త్వరగా బంగ్లాదేశ్తో చేసుకున్న గంగా, బ్రహ్మపుత్ర ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద చొరబాట్లలో బంగ్లాదేశ్ది పాకిస్తాన్కు ఏమాత్రం తీసిపోని పాత్రగా ఈశాన్య రాష్ట్రాల లీడర్లు భావిస్తున్నారు.
అందుకే సింధు ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ను దెబ్బకొట్టినట్టే గంగా జలాల ఒప్పందం రద్దు చేసి బంగ్లాదేశ్ను దెబ్బకొట్టాల్సిందే అంటున్నారు. అదే జరిగితే అసలే కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్కు మరిన్ని ఇబ్బందులు తప్పవు. తీస్తా నదీ జలాలు నిలిపేసినా ఢాకా ఎడారిగా మారాల్సిందే. తీస్తా నది సిక్కింలో పుట్టి బెంగాల్ గుండా బంగ్లాలోకి ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 414 కిలోమీటర్లు. అందులో 151 కిలోమీటర్లు సిక్కింలో, 142 కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్లో, చివరి 121 కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. బంగ్లాలో ఆ నదిపై తీస్తా బ్యారేజీ ఉంది. రెండు దేశాల్లో లక్షలాది మందికి తీస్తా నది జీవనాధారం. పశ్చిమ బెంగాల్లో 1.24 లక్షల ఎకరాలకు సాగునీరందించే తీస్తా నదిలో రాను రాను నీటి ప్రవాహం తగ్గిపోతోందని మమత ఆందోళన చెందుతున్నారు. తీస్తా నదికి సంబంధించి భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే ఒప్పందాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే యూనస్ సర్కార్ రావడం, భారత వ్యతిరేక కుట్రలు చేయడంతో తీస్తా జలాల్ని బంగ్లాదేశ్కు వెళ్లకుండా అడ్డుకోవాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అది జరగాలంటే 1996 నాటి గంగా జల ఒప్పందం రద్దు చేసుకోవడం ఒక్కటే ఆప్షన్. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసినట్టే. గంగా జలాల డీల్ కూడా పక్కన పెడితే పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ కూడా గొంతెండి చావాల్సిందే. మరి ఆ దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తుందేమో చూడాలి.